హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం చేయాలో తోచనప్పుడు నోటికి పుల్లగా కొద్దిగా కారంగా ఉండే ఎంతో టేస్టీగా ఉండే చింతపండు చట్నీని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేస్తారు. వేడివేడి అన్నంలోకి, దోశలోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇవి ఆయిల్లో వేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. ఇలా పూర్తిగా వేగిపోయిన వీటిలోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం పొడిని వేసుకొని కలుపుకోవాలి. కారం పొడిని వేసిన తర్వాత స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. కారం పొడి వేశాక ఎక్కువసేపు వేస్తే మాడిపోయి ఘాటు వాసన వచ్చి టేస్ట్ మారిపోతుంది. మరొక వైపు 3 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని స్టవ్ని సిమ్లో పెట్టి నిదానంగా బాగా వేయించాలి. పల్లీల్లో ఉన్న పచ్చిదనం అంతా పోయేదాకా క్రిస్పీగా అయ్యే వరకు వేయించి తీసుకోవాలి. నేను ఇక్కడ చట్నీని రోట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు కుదరకపోతే మిక్సీలో వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులోకి 10 దాకా వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతోనే వేసుకుంటున్నాను. వేసిన జీలకర్ర మరియు వెల్లుల్లి నలగొట్టి పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసిన పల్లీలను వేసుకొని మెత్తని పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పౌడర్లోకి ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు వాటర్ని కొద్దిగా వేస్తూ మెత్తని చట్నీని రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న ఆనియన్స్ని ఒకసారి రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న ఈ చట్నీలోకి ఇప్పుడు చింతపండుని యాడ్ చేసుకుందాం. చింతపండు యాడ్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా రోకల్ని తిప్పుతూ నిదానంగా రుబ్బుకోవాలి. మీద పడకుండా, కొన్నిసార్లు కళ్ళల్లో కూడా పడుతుంది. ఇలా రుబ్బుతున్నప్పుడు జాగ్రత్తగా రుబ్బుకోవాలి. ఫైనల్గా మిగిలిపోయిన చింతపండు వాటర్ని వేసి చట్నీ రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకోవడాన్ని రంగరించడం అంటారు. ఈ చట్నీ ఫ్రిడ్జ్లో అయితే 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. బయట అయితే 3 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. వాటర్ని యాడ్ చేసాం కదా, పాడవుతుందేమో అని డౌట్ ఉంటుంది కదా. అలా ఏం కాదండి. ఈ చట్నీలో మనం పల్లీలు వాడాం కదా, అలా కాకుండా నువ్వులని కూడా వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. రోట్లో చేసుకున్న చట్నీ కదా, మిక్సీలో వేసినట్టుగా ఎంత స్మూత్గా రెడీ అయిందో చూడండి. ఇలా రెడీ అయిన చట్నీని ఒక బౌల్ తీసుకొని చట్నీని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీలోకి తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని నలగొట్టిన 4-5 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఉంచి ఫైనల్గా కొద్దిగా పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కమ్మని చింతపండు చట్నీ రెడీ అయిపోయింది. నిమిషాల్లోనే త్వరగా రెడీ అయిపోయే ఈ చింతపండు చట్నీ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ విలువైన మాటల్ని కామెంట్ రూపంలో రాయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన శద్ర కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.